ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎలవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఈరోజు రేపు ఆదివారం మౌని అమావాస్య. జనవరి నెలలో ఈ 18వ తారీఖు ఆదివారం ఈ అమావాస్య వచ్చింది. అమావాస్య ఎప్పుడు ప్రారంభమవుతుంది? తెల్లవారుజామున 18వ తారీఖు తెల్లవారుజామున 12:03 నుండి, అంటే అర్ధరాత్రి 12:03 నుండి మొదలవుతుంది. అమావాస్య ముగింపు జనవరి 19 తెల్లవారుజామున 1:21 వరకు ఉంటుంది. ఇక్కడ ఈ ముఖ్యమైన సమయం ఏంటంటే జనవరి 18 చాలా ముఖ్యమైన సమయం. బ్రాహ్మీ ముహూర్త సమయం ఉదయం 5:27 నుండి 6:21 వరకు ఇక్కడ మనం చాలా పవిత్రమైన సమయంగా చూడాలి. ఇక్కడ పవిత్ర స్నానం చేయడం చాలా శ్రేష్టం. సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు రాహుకాలం ఉంది. మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తం ఉంటుంది. 12:10 నుండి 12:53 వరకు ఈ అభిజిత్ ముహూర్తం ఉంది. ఇప్పుడు మీకు ఎందుకు చెప్పాను అంటే, ఈ మౌని అమావాస్య, ఆదివారం అమావాస్య చాలా ప్రాముఖ్యమైన సమయం. పితృదేవతలకి తర్పణాలు వదలడానికి, దాన ధర్మాలు చేయడానికి, అలాగే మౌనవ్రతం పాటించడానికి చాలా పవిత్రమైన రోజుగా చెప్పవచ్చు. ఇక్కడ గమనిక ఏంటంటే, మీ ప్రాంతాన్ని బట్టి సూర్యోదయ సమయం అనుసరించి మీరు ఖచ్చితంగా వీటిని ఆచరించండి. మీరు ప్రత్యేకంగా ఈ సమయంలో ఏదైనా సరే ఒక పని చేయాలనుకున్నా, ఆ పని విజయం సాధించాలనుకున్నా, ఈ ఆదివారం నాడు మినిమం 2 గంటలన్నా మౌనవ్రతాన్ని పాటించండి. మీ జీవితంలో అత్యంత అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు. నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఏ వనమూలికలు తీసుకోవాలి, ఎటువంటి తాంత్రిక పరిహారాలు చేయాలి, ఎటువంటి పరిహారాలు చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో చెప్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.